శ్రీమన్మహాభారతము 378వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆది పర్వము 224-225 అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, వరుణుడు అగ్నిదేవుడు ఇచ్చినటువంటి అస్త్రాలను ధరించిన శ్రీకృష్ణార్జునులు, ఇక సురాసురులు అందరూ కలిసి వచ్చినా సరే వారితో యుద్ధం చేయడానికి, అగ్నిదేవుడికి సహాయపడడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇక అప్పుడు అర్జునుడు అగ్నిదేవునితోని, ఓ అగ్నిదేవా, చక్రపాణి హృషీకేశః విచరన్ యుధి వీర్యవాన్ చక్రేణ భస్మసాత్ సర్వం విసృష్టేన తు వీర్యవాన్ త్రిషు లోకేషు తన్నాస్తి యన్న కుర్యాత్ జనార్దనః. ఓ అగ్నిదేవా, ఈ జనార్దనుడు, ఈ శ్రీకృష్ణుడు అందరి ఇంద్రియాలను ప్రేరేపించగలిగినటువంటి హృషీకేశుడు. ఈ శ్రీకృష్ణుడు చక్రాన్ని ధరించి యుద్ధము చేస్తే 3 లోకాలలో భస్మము కాని వస్తువు అంటూ ఇక ఉండనే ఉండదు. అంతేకాదు, ఓ అగ్నిదేవ, గాంధీవాన్ని ధరించి అక్షయ తూణీరాలను ధరించి నేను కూడా అన్ని లోకాలను యుద్ధములో గెలవాలి అనేటటువంటి ఉత్సాహముతో ఉన్నాను. ఓ అగ్నిదేవ, ఇక ఇప్పుడు మీరు ఈ వనాన్ని, ఖాండవ వనాన్ని 4 వైపుల నుంచి దహించండి. మేమిద్దరం మీకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాం అని శ్రీకృష్ణార్జునులు అనగానే అగ్నిదేవుడు ఒక్కసారిగా తన తేజో రూపాన్ని స్వీకరించి ఖాండవవన దహనానికి పూనుకున్నాడు. 7 జ్వాలలు కలిగినటువంటి ఆ అగ్ని ఖాండవ వనాన్ని అన్ని వైపుల నుంచి ఇక ఒక్కసారిగా దహిస్తూ ఉన్నాడు. అట్లా అగ్నిదేవుడు ఆ వనాన్ని 4 వైపుల నుంచి చుట్టుముట్టి లోపల బాగా వ్యాపించి ప్రాణులన్నింటినీ కూడా కంపింపచేస్తూ ఉన్నాడు. ప్రాణులన్నీ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నాయి. అట్లా అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తూ ఉంటే దేవతలందరూ భయపడి ఋషులతో కలిసి సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుని దగ్గరకు చేరుకున్నారు. ఓ దేవేంద్ర, అగ్ని ఏ కారణంగా మనుష్యులను దహిస్తున్నాడు, ఖాండవ వనాన్ని దహిస్తున్నాడు అనేది మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడేమైనా ఇది ప్రపంచానికి ప్రళయం కాదు కదా అని వారంతా అనేసరికి దేవేంద్రుడు వారి మాటలు విని స్వయంగా వెళ్ళి చూసి ఖాండవ వనాన్ని అగ్ని నుండి రక్షించడానికని బయలుదేరాడు. అప్పుడు ఇంద్రుడు తన అనేకమైనటువంటి రథాలను తీసుకొని వెళ్ళి ఆకాశమంతా వ్యాపించి వర్షధారలను కురిపిస్తూ ఉన్నాడు. అయితే ఇంద్రుడు పంపినటువంటి మేఘాలు ఎన్ని ధారలను కురిపించినా సరే ఆ అగ్నిలో ఉండేటటువంటి తేజో బలము చేత ఆ ధారలన్నీ భూమిని చేరకముందే ఆకాశంలోనే ఇంకిపోతూ ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా అగ్నిని ఆర్పలేకపోతోంది. అప్పుడు ఇంద్రుడు మహాకోపముతోని పెద్ద పెద్ద జ్వాలలు కలిగినటువంటి పెద్ద పెద్ద మేఘాల ద్వారా జలాన్ని అగ్నిపైన కురిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దేవేంద్రుడు కురిపిస్తూ ఉండేటటువంటి జలధారలను అర్జునుడు తన ఉత్తమమైనటువంటి అస్త్రాలతోని నివారిస్తూ ఉన్నాడు.
అర్జునుడు బాణవర్షాన్ని కురిపించి మంచు ఏ రకముగా చంద్రుడిని ఆవరిస్తుందో అట్లా ఖాండవ వనాన్నంతటిని కూడా అర్జునుడు ఆచ్ఛాదయత్ అమేయాత్మా నీహారేణేవ చంద్రమాహ. ఖాండవ వనాన్నంతటినీ తన బాణవర్షముతోని కప్పివేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.